శ్రీ గురుదత్త జై గురుదత్త దత్తక్షేత్రం ముక్కెళ్ళపాడు గ్రామం నూజెండ్ల మండలం పల్నాడు జిల్లాలో అయితే ఉంది. ఈ వీడియోలో ఏంటంటే మన దత్తక్షేత్రంలో ఈరోజు జరిగే పనుల గురించి ఒక్కసారి ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూద్దాం. ఈరోజు మన దత్తక్షేత్రంలో జరిగే పనులు ఏంటంటే 10 పిల్లర్లకి తీసిన గుంతలలో అయితే పుట్టింగ్లు వేసి ఏదైతే పిల్లర్ స్ట్రక్చర్ అయితే ఉందో దాన్ని అయితే నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తర్వాత వాటికి కాంక్రీట్ అయితే వేశారు. వాటిని అయితే వైబ్రేటర్తో అయితే ఇలాగైతే చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ గుంతలలో మనకి ఏదైతే పిల్లర్ల కోసం తీసిన గుంతలు ఉన్నాయి కదా, ఆ గుంతలలో అయితే ఏదైతే కాంక్రీటు, ఇసుక, సిమెంటు, అదేవిధంగా నీళ్లు కలిపి మెల్లర్లో మిక్స్ చేసే విధానాన్ని అయితే చూస్తున్నారు కదా మీరు. ఇలా మిక్స్ చేసిన తర్వాత వీటిని అయితే మనకి ఆ పిల్లర్లకు తీసిన గుంతలలో అయితే పోయడం అయితే జరుగుతుంది. దత్తక్షేత్రంలో జరుగుతున్న ప్రతి పని దేవకార్యే దేవబలం అన్నట్టుగా స్వామివారి అనుగ్రహంతో చాలా శుభంగా అయితే జరుగుతున్నాయి. ఈ కూలీలు మేస్త్రులు చేతులు కదుపుతున్నట్టు కనిపించిన నిజానికి కర్మయోగే భగవత్ ప్రసాద, స్వామివారి అనుగ్రహమే వారి చేతులతో పనిచేపిస్తుంది. ఈ కూలీల శ్రమలో వారి చెమట చుక్కలో కూడా శ్రమలో దేవతా దర్శనం, దేవతా తేజస్సు అయితే కనిపిస్తుంది. గ్రామ పెద్దలు భక్తులు చూపుతున్న శ్రద్ధ ఎత్ర శ్రద్ధ తత్ర సిద్ధి అన్నదానికే ఉదాహరణ లాంటిది. అదేవిధంగా దత్తక్షేత్రంలో జరుగుతున్న ప్రతి పనిలోనూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఒక విశేషమైన కర్తవ్య బుద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా మన కాంట్రాక్టర్ గారు మేస్త్రుల మధ్య ఉన్న సమన్వయం చాలా గొప్పది. కాంట్రాక్టర్ గారు పని దగ్గరే నిలబడి ప్రతి కొలతను, ప్రతి గీతను, ప్రతి పిల్లరు సరిగ్గా సెంటర్లోనే పడిందా లేదా అన్నదాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. మేస్త్రులు చేసే ప్రతి పని ఆయన చూపులోనే జరుగుతుంది. కొలతలు సరిగ్గా ఉన్నాయా, పుట్టింగు డెప్త్ సరైందా, కాంట్రాక్ట్ మిక్సింగ్ నాణ్యత బాగుందా, ఇవి అన్నీ ఆయన స్వయంగా చెక్ చేస్తున్నారు. అందుకే ఈ నిర్మాణం ఇంత బాగుంది, ఇంత నాణ్యంగా సాగుతుంది. ఇది కేవలం పని కాదు, ఇది ఆయన ధర్మభావం, ఆయన నిబద్ధత. ఇక్కడ ప్రతి పనిలో కాంట్రాక్టర్ గారి జాగ్రత్త, మేస్త్రుల చిత్తశుద్ధి ఇవే ఆలయ నిర్మాణానికి బలమైన పునాది. కుంతలు తీయడం నుంచి పిల్లలు నిలబడే వరకు ప్రతి పని ఇంత చక్కగా జరుగుతున్నది దైవానుగ్రహ లక్షణం. ఈ మేస్త్రి కూలీల చేతుల్లో కనిపిస్తున్న చురుకుదనం అంతా స్వామివారి అనుగ్రహ శక్తి వల్లే. మన దత్తక్షేత్రానికి సంబంధించిన ప్రతి పనిని అయితే చూశారు కదా. ఇది మన దత్తక్షేత్ర చరిత్ర. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దత్త సేవ చేయాలని కోరుకుంటున్నాము.